హాయ్ హలో ఏంటి అక్క ముబ్బు మొగం వేసుకుని వచ్చింది అనుకుంటున్నారా? ఈరోజైతే నేను ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నాను. ఈవినింగ్కి అయితే నేను డిన్నర్లోకి అయితే లెమన్ రైస్ చేద్దామని ఆ రైస్ అయితే పెట్టేసాను. చూడు కిచెన్ అంతా ఇలా డస్టీగా ఉంది, అంతా క్లీన్ చేసుకోవాలి. ఊరి నుంచి పంపించిన చిన్న ఆనియన్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మా ఆయన ఆనియన్స్ తీసుకురాపో అని చెప్తే 50 రూపీస్ ఉన్నాయి, సర్లేని ఈ ఆనియన్తోనే అడ్జస్ట్ అవుదాంలే ఎలాగోలాగా అనేసి ఈ ఆనియన్స్ని కట్ చేస్తున్నాయి. ఈ ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా ప్రాబ్లం ఫ్రెండ్స్. చాలా ప్రాబ్లం తోనకు వచ్చేస్తుంది అనిపిస్తుంది, అంటే అంతలా ఉంటుంది, అస్సలకి ఏడుపు వచ్చేస్తుంది. ఎలా అంటే అలా ఉంటుంది అస్సలకి. మీరు కూడా ఎంతైనా ఇవి వచ్చేసి సాంబార్ ఆనియన్స్ అని కూడా అంటారు, తెలిసింటే కామెంట్ బాక్స్లో. చాలా టేస్టీగా ఉంటాయి, ఊర్లో పండించినవి ఫ్రెండ్స్ అవి వచ్చేసి. సో నేను రైస్లోకి పసుపు వేసేసి అయితే రైస్ అయితే పెట్టేస్తాను. 1.5 గ్లాస్ పెట్టాను. లెమన్ రైస్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే చేస్తాను ఇంట్లో అయితే నేను. సో ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పెనం పెట్టేసి ఆయిల్ వేసేసి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను. చూడండి, అక్కడ ఉద్దిబేళ్ళు వేసాను. కొంచెం వాటర్ పడడం వల్ల శనగింజలు కూడా వేసేసుకున్నాను. వాటర్ పడడం వల్ల అక్కడ గింజలు అయితే ఎగురుతూ ఉన్నాయి. వీడియో అయితే నేను ఒక చేతితో తీస్తూ ఒక చేతి అయితే వీడియో చేస్తున్నాను. జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను. కరివేపాకు అయితే మిస్ అయింది. సో నేను ఆనియన్స్ తొందరగా మగ్గాలి అనేసి సాల్ట్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ రైస్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, సో మళ్ళీ కొంచెం వేస్తున్నాను. సో పచ్చిమిర్చి అయితే ప్రజెంట్ ఇంట్లో లేవు, అందుకోసం అనేసి నేను కారం పొడి అయితే చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. సో ఇంకా కలిపేసుకున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంది కదా. ఇలాగ ట్రై చేయండి. దీంట్లో వచ్చేసి నేను ఇప్పుడు వచ్చేసి ఆనియన్ లెమన్ పౌడర్ ఉంటుంది కదా, లెమన్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే లెమన్ రసం వేసుకున్నాను నేనైతే. సో ఇంకా టేస్ట్ అయితే చూసేద్దామా. సో ఇప్పుడైతే నేను లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఇంకా మా ఆయన తినడమే లేటు. వడ్డించేసి ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. చాలా అంటే చాలా లాస్ అవుతాను ఫ్రెండ్స్. డైలీ కన్నీ ఇలా చిట్టి ఎరగడ్లు పోసి నేనమ్మో. మీ ఇంట్లో కూడా ఇంతేనా? మా ఆయన చిన్న ఎరగడ్లు వద్దులేండి, వేరే తీసుకురండి అంటే వద్దు, ఇవి అయిపోయే వరకు తీసుకురాని అన్నాడు. తప్పదు కదా, ఇంకా వాళ్ళు ఆర్డర్లు వేస్తే మనం చేయాల్సింది తప్పదు కదా. తీసుకురా అన్నా కూడా తీసుకురాడు, ఇవి అయిపోవాలి తీసుకొచ్చుకోవాలి మళ్ళీ అంటున్నా. సరే అనేసి గమ్మునైపోయా. సో ఇప్పుడైతే ప్లేట్ తీసుకొని నేను చేసిన ఆవకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆవకాయ అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మామిడికాయది. సో ఇంకా రైస్ పెట్టేసుకొని వేడి వేడి రైస్ చాలా బాగుంటుంది. ఈ లెమన్ రైస్లోకి కొంతమంది ఆలూ ఫ్రై కూడా యూస్ చేస్తారు, లేదంటే పప్పు కూడా యూస్ చేస్తారు. నేను పప్పుల పొడి యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తున్నాను ఎలా ఉంది. ఫస్ట్ నేను చేస్తాను. చూడండి, నా ఫేస్ చూస్తే బాగలే అనుకున్నారా? సో చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా, మీరు కూడా తినండి. ఓకేనా, మై ఫేవరెట్ లెమన్ రైస్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. వంట రాని వాళ్ళు కూడా లెమన్ రైస్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. ఓకేనా, అలాగే రేపు ఏ వంట చేస్తే బాగుంటుంది కామెంట్స్లో కామెంట్ చేయండి. అంతలోపల అయితే ఇప్పుడైతే షుగర్ రేట్ అయితే పెరిగిపోయింది కదా, మా ఆయన ఇంకా పెరుగుతుందనేసి మా ఊరికి కావాలి అనేసి షుగర్ అయితే బుక్ చేస్తారు. అలాగే మ్యాగీ కూడా బుక్ చేస్తాడు ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది మా ఒకడు బుక్ చేయమంటే ఒకడు బుక్ చేస్తాడు. బ్లింకిట్లో బిగ్ బాస్కెట్లో చూసి సరేలేనేసి బిగ్ బాస్కెట్లో తక్కువ రేట్ ఉందండి కొంచెం బుక్ చేస్తారు. అలాగే నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇంకా మిల్క్ అయితే తాగడానికి అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడు ఎలా ఉంటుందో చూసేయండి. నిద్రపోవడమే, ఇంకా మిల్క్ తాగేసి. సో ఇది వచ్చేసి నేను ప్రోటీన్ పౌడర్ ఫ్రెండ్స్. ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏమనేసి అమర్ నందు బ్లాగ్లో అయితే రెడీగా ఉంది, తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా, దాంట్లో అప్లోడ్ చేస్తాను, ఇంకా అప్లోడ్ చేయలేదు, దాంట్లో కూడా ఉంటుంది. సో ఇంకా మిల్క్లోకి 2 స్పూన్లు అయితే పౌడర్ అయితే వేసేసుకొని మిక్స్ చేసేసి ఇప్పుడు మా ఆయనకైతే ఇవ్వబోతున్నాను. ఓకేనా, తప్పకుండా ప్రోటీన్ పౌడర్ ఫ్రెండ్స్, డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసి చేసిన పౌడర్ ఫ్రెండ్స్, మళ్ళీ అది ఏదో అనుకోకండి. సో ఇప్పుడైతే మా ఆయన వర్క్లో ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటి అని కోపంగా అంటున్నాడు. సర్లే తాగండి, మీరు ఎప్పుడు ఉండే వర్కే కదా అని చెప్పి మరీ ఇచ్చాను. ఇంకా తనకి ఇచ్చేసి వచ్చి నేనైతే ఇంకా ఒక 2 స్పూన్లు నేను కూడా వేసుకొని పౌడర్ని నేను కూడా మిల్క్ వేసేసుకొని తాగేస్తున్నాను. దీంట్లో షుగర్ తక్కువే వేసాను, ఎందుకంటే నేను జాగరి అనేది మిక్సీకి వేసినప్పుడు